మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల శివారులోని రామాయంపేట మెదక్ ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొనిగండ్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి నెల రోజులు గడుస్తున్నా నెల రోజుల నుండి 4 ధాన్యం లారీలు వెళ్లాయని అన్నారు. మార్కెట్ యార్డ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం అలాట్మెంట్ ఇస్తే కొనుగోలు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం తేమ శాతం 17-18 ఉంటే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటి ప్రభుత్వం 12-13% తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో రైతులు పరేషాన్ అవుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రైస్ మిల్లర్లలో ధాన్యం పట్టడం లేదని అధికారులు చెబుతున్నారని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తి పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు స్పందించి వెంటనే రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 45 రోజులు అవుతుంది. ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసి నెల రోజులు అవుతుంది. పేరుకే ఓపెన్ చేసిరు, వాటిని కొనుగోలు చేయట్లేదు, లారీలు పంపట్లేదు. గవర్నమెంట్ రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇవ్వలేదు అంటారు వాళ్ళు. రైస్ మిల్ వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగితేనేమో పంపిస్తామంటారు. అసలు లారీలు రావట్లేదు. ఇట్లా కొనుక్కుంటా పోతే ఇంకా 2 నెలలు అయినా వాటిని కొనుగోలు కావు. మరి ఇంకొకటి తేమ శాతం విషయంలో కూడా అప్పుడు గత ప్రభుత్వంలో 17-18 ఉన్నా తీసుకున్నారు. ఈ ప్రభుత్వానికి వచ్చేసరికి 13-12 ఉండాలంటున్నారు. అది ఎక్కడి న్యాయం? రైతులను ముంచడానికి వచ్చిన ప్రభుత్వం ఇది. రైతులను ఆదుకుంటామన్న ప్రభుత్వం రైతులను నట్టేట మూస్తుంది. రైతులు చాలా అడిగోషపడుతున్నారు. వచ్చిన లేబర్ వెళ్ళిపోతామంటున్నారు. వాళ్ళకు తినడానికి తిండి లేదు. బీహార్ నుంచి వచ్చిన లేబర్ వెళ్ళిపోతామంటున్నారు. మా పరిస్థితి ఏంటి? దీని మీద ప్రభుత్వం వెంటనే సంప్రదించి చర్యలు తీసుకొని రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇచ్చి మద్దతు కొనుగోలు చేసి లారీలు రోజు 2 పంపించాలని కోరుతున్నాం. కొనియాల గ్రామ ప్రజల తరఫున.